అంటే ఆ రోజు కన్నా నేను ఒకటి చెప్పగలను మేడం. కోవిడ్‌లో 15 డేస్ ఐ వాస్ ఇన్ క్వారంటైన్. నా రూమ్‌లో అక్కడున్నాను. ఐ కుడ్ంట్ స్టే ఫర్ 15 డేస్. దో ఐ వాస్ వాకింగ్ ఇన్ ద రూమ్, బాల్కనీలో వెళ్ళి ఐ వాస్ డూయింగ్ మై వర్క్. షీ వాజ్ ఇన్ దట్ సిట్యుయేషన్ ఫర్ అబౌట్ ఇంచుమించు 5 ఇయర్స్ బయటకు రాలేదు. ఇంటి నుంచి బయటకు రాలేదు. ఫస్ట్ 2 ఇయర్స్ ఐ థింక్ ద రూమ్ వాస్ డార్క్. కర్టెన్ తీసినా ఒప్పుకునేది కాదు. లైట్ వేసినా కూడా ఒప్పుకునేది కాదండి. సో దట్స్ వెరీ డిఫికల్ట్ స్టేట్ టు బీ ఇన్. కోవిడ్ 15 డేస్లో ఎక్స్పీరియన్స్ అంటే ఆ 15 డేస్ మనం ఉండలేని పరిస్థితి వాజ్ వెరీ డిఫికల్ట్ థింగ్. నాకు జ్వరం అయిన 15th డే తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ టు మూవ్ అవుట్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్ దట్ సిచ్యుయేషన్. కానీ జనరల్గా ఆడపిల్ల అంటేనే పేరెంట్స్కి వాళ్ళు చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెళ్లి చేసి పంపించేంత వరకు, ఆ తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా మనం కదిలిపోతూ ఉంటాం యాజ్ అ పేరెంట్గా. సో మీరు నిజంగా ఎలా 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 ధైర్యం కూడగట్టుకున్నారు? తనకి ఏం చెప్పారు మీరు? చెప్పడం అంటే ఎప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు మేడం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యాక్చువల్గా పేరెంట్స్గా మాకు అర్థం అవడానికి కొంత టైం పట్టింది. అర్థం అయిన తర్వాత ఇంకా దాన్ని కాపాడుకోవడం అనేది ఒక ఇదయిందనమాట. ఎవ్రీ మంత్ క్యాలెండర్ తిప్పుతుంటే ఈ నెలలో నడుస్తుంది, ఈ నెలలో నడుస్తుంది, ఇలా దాన్ని నడిచి చెప్పుకుంటూ వచ్చాం. మోస్ట్లీ అన్ని కొంచెం ఎమోషన్ అవుతుంది, పర్లేదండి పర్లేదండి, అన్ని ట్రీట్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఏది ఎక్కడ వదలలేదు. ఈవెన్ నాటు వైద్యమైనా సరే ఎక్కడ నేను వదలలేదు. ప్రతిదీ కూడాను ఏ 1% ఛాన్స్ ఉన్నా కూడా నా బిడ్డ నడిస్తే చాలు, నా బిడ్డ నాకు దక్కింది, ఈ కాన్సెప్ట్లోనే మూవ్ అయ్యాను మేడం. దానికి నచ్చ చెప్పడం కూడా, నాన్న ఈ నెలలో నడుస్తావు, ఇదిగో క్యాలెండర్ మారుతుంది, ఈ రోజు అవ్వచ్చు, ఈ రోజు అవ్వచ్చు, ఇలా. మోస్ట్లీ నేను కొట్టక్కల్ వెళ్ళేంత వరకు, ఆయుర్వేద ట్రీట్మెంట్కి వెళ్ళేంత వరకు అలా ఉండింది మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా గురువు గారి గురించి ఒక IPS ఆఫీసర్ ద్వారా తెలిసింది. అక్కడి నుంచి కనెక్ట్ అయ్యాం. తెలియని ధైర్యం మేడం అది. ఒక శక్తి మమ్మల్ని కాపాడుతుంది అని. అప్పటికి మేము గురువు గారిని చూడలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఆ సార్ మాకు ఇచ్చిన ధైర్యం, ఆయన చేస్తారని అంటే నేను చెప్తున్నాను కదా మేడం, యాజ్ ఎ మదర్గా ఏ ఒక్క హోప్ కోల్పోయే స్థితిలో నేను లేను. ఏదైనా చేయాలి, నా బిడ్డను ఇచ్చేసుకోవాలి అన్న దీంట్లో ఉన్నాను అనమాట. అలా స్వామి గారిని కలవడం, ఆయన మాకు ఇచ్చిన ధైర్యంతో ఈ రోజు ఇలా ఉన్నాము అంటే మాత్రం గురువు గారేనండి. కానీ ఫస్ట్ డే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అసలు ఎందుకు వచ్చిందన్నారండి అలా సడన్ గా? అప్పటివరకు అంత హెల్దీగా ఉండి. ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్ మేడం. It's an airborne infection, a rare one. So within a span of few hours, she was paraplegic declared. సో ఖరగ్పూర్ నుంచి కాల్కటా తీసుకెళ్ళారు. బేసిక్లీ దీనికి 3 stages ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ స్టెరాయిడ్స్ ఇస్తారు, తర్వాత ప్లాస్మాఫెరెసిస్, తర్వాత ఐవిఐజి. 3 stages. నార్మల్గా 1 by 1 వెళ్ళుంటే షీ వుడ్ హావ్ వాక్డ్. బట్ టర్న్ ఆఫ్ ఫేట్ అని ఏం చెప్పాలో వీ డు నాట్ నో. ది డాక్టర్ టోల్డ్ దట్ షీ ఈజ్ యంగ్, షీ విల్ రికవర్. మేము పడే బాధ చూసి ఆయన ఇంకొక డాక్టర్ని కూడా తీసుకొచ్చి దే బోత్ కన్సల్టెడ్ అండ్ ఈ టోల్డ్ దట్ ఐఎమ్ లుకింగ్ అట్ హర్ యాజ్ మై డాటర్, షీ విల్ వాక్ అని చెప్తే వి కేమ్ బ్యాక్. బట్ వైజాగ్ వచ్చిన తర్వాత వీ కేమ్ టు నో దట్ దీస్ ఆర్ ద 3 processes విచ్ యూ షుడ్ గో. ఇట్స్ అ టైమ్ ఫ్రేమ్ ట్రీట్మెంట్. సో ఇన్ని రోజుల లోపల చేసేయాలి. స్టెరాయిడ్స్ ప్రాబ్లీ a few days, IVIG అగైన్, తర్వాత ప్లాస్మాఫెరెసిస్ అండ్ IVIG. ఇది లోపల చేయకపోతే రికవరీ. సో fate struck us in 2 ways. One, this thing, and the other one way is we couldn't get the ట్రీట్మెంట్. పాప చెప్పింది యాక్చువల్లీ కాళ్ళు నొప్పి అని. ఎక్కడ వచ్చిందండి కాళ్ళు నొప్పి యాక్చువల్లీ తెలుసుకోవచ్చా? ఎందుకంటే అవేర్నెస్ పెంచడమే నా ఉద్దేశం, అంతే. దట్స్ మోర్ దన్. ఫస్ట్ రైట్ లెగ్ వచ్చిందంట మేడం. ఎక్కడండి? రైట్ లెగ్ పాదం నుంచి స్టార్ట్. అది సింప్టమ్స్ వి డు నాట్ నో, అంటే అలాగే అవుతుంది అనేది. అవును, బట్ తనకేం జరిగింది అనేది తెలుసుకోవడం మనం, అంతే. నాకు ఇఫ్ ఐ రిమెంబర్ క్లియర్లీ తిమ్మెర్ పట్టింది అనేది చెప్పింది దట్ డే మార్నింగ్. అక్కడ నుంచి ఐ టోల్డ్ హర్ టు కొంచెం నీళ్ళు వేసుకుంటే తగ్గుతుంది మన నార్మల్ జనరల్ తిమ్మిరి అనుకుంటాం కదా. బట్ దట్ టర్న్ టు దిస్. కానీ ఇప్పుడు
సరే గతం కథ ఏమైనప్పటికీ తను అచీవ్ చేసింది ఈ రోజున, తన కాళ్ళ మీద తను నిలబడింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సంతోషాన్ని ఎలా వెలువచ్చుతారు చెప్పండి యాజ్ ఎ పేరెంట్? చాలా ఆనందంగా ఉంది మేడం. అది ఒక విధంగా 2 to 5 years తను బయటికి రాకపోయినా నెమ్మదిగా గురుగారు సపోర్ట్ తోటి ఆయన ఏదైతే ధైర్యం నింపారో, తర్వాత తల్లిదండ్రులుగా మా ప్రయత్నం చేస్తూ అది చదువుకోవడం అనేది కూడా గొప్ప విషయం మేడం. పేరెంట్స్గా మేము ఎంత సపోర్ట్ చేసినా ఆమె నిలబడి చదువుకోవడం అనేది కూడా గొప్ప విషయం. సో చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఈ స్టేజ్కి ఆమె రావడం అనేది. మొత్తం ఆమె గోల్ IAS రీచ్ అవ్వాలి. అవును, మిగిలిన అటెంప్ట్స్ రాస్తారని అంటున్నారు కదా తను. నైస్ అండి. ఇప్పుడు చిన్న పాప ఏం చదువుతుందండి? తను జాబ్ చేస్తుంది మేడం. ఐఎమ్ బెంగళూరులో MBA చేస్తుందండి. షీ ఈజ్ వర్కింగ్ నౌ అట్ గురుగాం IT Kearney అనే కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా చేస్తుంది. కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంత ధైర్యంగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకి ఒకవేళ ఏదైనా కూడా జీవితంలో జరగకూడదు ఒకటి జరిగినప్పుడు ఎలా ఉండాలని మీరు ఈ సందర్భంగా అలాంటి పేరెంట్స్ చెప్తారంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? డోంట్ లూజ్ హోప్ అండి. బికాజ్ ఇఫ్ వీ హ్యాడ్ బీన్ లుకింగ్ ఎట్ 2013, it's end of her life. We pursued with life. She had done a fight. We were there supporting her. యాజ్ ఎ పేరెంట్స్ గా ఎంత సపోర్ట్ ఇవ్వగలమో, ఏమి ఇవ్వగలమో అది ఇచ్చాం మేడం. రైట్. ఇప్పుడు ఏ సర్జరీస్ అవి కూడా ఇప్పుడు దానికి మెడికల్ పరంగా ఏమి లేదన్నారు మేడం. ఓన్లీ రిహాబిటేషన్ CMCలో 2 months ట్రైనింగ్ తీసుకున్నాం. వీల్ చైర్ సపోర్ట్, కార్లో షిఫ్ట్ అవడము, ఇవన్నీ కూడాను. ఆ తర్వాత కొట్టక్కల్ వెళ్ళాను, అన్నీ పూర్తి చేసుకొని ఇంకేమీ లేదు అన్న తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. కానీ ఒకటి మనం గట్టిగా నమ్మాలండి, భగవంతుడు ఒకటి ఎప్పుడైనా మన జీవితంలో చెడు జరిగింది అని అనుకుంటే అంతకు మించిన గొప్ప అవకాశం మనకు ఒకటి ఇస్తాడు అని. సో అలాంటిదే పాపకి UPS కూడా. దట్స్ రియలీ కాదంటా చిని కదా? యా. సో నెక్స్ట్ అటెంప్ట్, ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి తనకి. ఆ అటెంప్ట్స్లో ఖచ్చితంగా తను అనుకున్నట్టు IAS అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలానే ధైర్యంగా ఉండాలి సార్. మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి సార్. మీకన్నా పాపను మేడమే గట్టిగా కనిపిస్తున్నారు. నిజంగా ఎప్పుడు మీరు హైదరాబాద్ వచ్చినా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ప్లీజ్ లెట్ మీ నో. మీకు ఒక మంచి ఫ్రెండ్ ఇక్కడ ఉందని అనుకోండి హైదరాబాద్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎందుకంటే మీకు మళ్ళీ ట్రైన్ అది లేట్ అయిపోకుండా మళ్ళీ ఇన్ టైం పంపించే బాధ్యత నాది కాబట్టి. కానీ ఒకటి మాత్రం చెప్తాను సార్, ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నా విన్నపం ఒకటేంటంటే ఆడపిల్లల్ని చదివించండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చూడండి. లైఫ్లో యాజ్ ఏ పేరెంట్స్ మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ సమస్యలు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలి అని అంటే వాళ్ళు నిలబడాలి. ఒప్పుకుంటారండి? డెఫినెట్గా మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బాలత మ్యామ్. ఈ సందర్భంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరే కనుక ఇంట్రడ్యూస్ చేయకపోతే నాకు తెలిసేదే కాదు, ఇంత మంచి ఇంటర్వ్యూ చేయగలిగే అవకాశం నాకు వచ్చేది కాదు. అండ్ మోరోవర్ ఏంటంటే జనాల్లోకి ఇలాంటి వ్యక్తిత్వాన్ని నేను తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు కూడా 1% ఇన్స్పైర్ అయినా అంతకు మించి ఈ ప్రోగ్రామ్కి సార్థకత ఇంకోటి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.